నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఒకరోజు ముందుగానే సీఎం జగన్ జన్మదిన వేడుకలు గూడూరు రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగి రమేష్ సంక్షేమ పథకాల సారథి జగన్ అంటూ కితాబు విజయవాడ జీజీహెచ్ లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభం అందుబాటులోకి యూరాలజీ క్యాన్సర్ కిడ్నీ వైద్య సేవలు 30వ డివిజన్ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన క్లాప్ ప్రోగ్రామ్ లో భాగంగా డస్ట్ బిన్లు పంపిణీ ఓటీఎస్ పై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీపై ఫైర్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన విజయవాడ సిపి కాంతిరాణా టాటా వ్యాయామం క్రీడలు శారీరక ఎదుగుదలకు దోహదపడతాయంటూ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభమయ్యాయి. పెడన నియోజకవర్గంలో గూడూరులో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రారంభించారు. స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆయన ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం జగన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిబ్బంది మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రజల కష్టాలు రైతుల సమస్యలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని వర్గాల ప్రజల కష్టాలు తెలుసుకున్న మహానాయకుడు. సుదీర్ఘ పాదయాత్రలో 3648 కిలోమీటర్లు భారతదేశ చరిత్రలో ఏ ఒక్క నాయకుడు కూడా అంత సుదీర్ఘంగా పాదయాత్ర చేసిన పరిస్థితులు. అన్ని సమస్యలు కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతనే ఆ సమస్యలకి పరిష్కారాన్ని ఈ 2.5 సంవత్సరాల కాలంలో చూపించిన గొప్ప మేధో సంపత్తి ఉన్న యువకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అయితే ఒకరోజు ముందుగానే గూడూరు మండలంలో గూడూరు ఆరోగ్య కేంద్రంలో త్రినాథ్ గారు సలీం గారు ఇద్దరు కూడా వారి సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం, ఈ రక్తదాన శిబిరానికి అనూహ్యంగా యువకులు టీచర్స్ కూడా ముందుకు వచ్చి మేము రక్తదానం చేస్తాం, మేము ముందుంటామని చెప్పేసి అందరూ కూడా ముందుకు వస్తున్న ఈ పరిస్థితుల్లో స్థానిక ఎంపీపీ సంగా మధు గారు, జెడ్పీటీసీ సురేష్ గారు, వైఎస్ఆర్ పార్టీ మండలాధ్యక్షులు తలుపుల కృష్ణ గారు, గురిపర్తి రవి గారు, రత్నారావు గారు, స్థానిక సర్పంచ్ సులోచనమ్మ అందరూ కూడా కలిసి ఈరోజు బ్రహ్మాండంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ, మొట్టమొదటిగా జిల్లాలోనే ఒకరోజు ముందుగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని మరొకసారి అభినందిస్తూ ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. తల ఎత్తుకొని ప్రతి గడపకి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి చేకూర్చారు, ప్రతి ఇంటికి భరోసా ఇస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కలకాలం వర్ధిల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారు లాంగ్ లివ్, జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మా పరిస్థితులు మారతాయి, మా బాధలు తీరుతాయి. నేటి నుండి కొత్త గవర్నమెంట్ ఆసుపత్రి నందు మూత్రకోశ వ్యాధుల శస్త్రచికిత్స విభాగం, క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ విభాగాలకు సంబంధించి ఓపీ సేవలను సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ ప్రారంభించారు. నూతన వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మూత్రకోశ వ్యాధుల శస్త్రచికిత్స విభాగం, క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీలకు సంబంధించిన ఓపీ సేవలను సబ్ కలెక్టర్ సూరి సాయి ప్రవీణ్ చంద్ సోమవారం ప్రారంభించారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలను ఆయన ఆరా తీశారు. వైద్య సిబ్బందితో కలిసి ఆయా విభాగాల వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్తో కలిసి సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ మాట్లాడుతూ అత్యంత విలువైన యూరాలజీ, కిడ్నీ, క్యాన్సర్ చికిత్సలను పేద ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ సేవలు ప్రారంభించాలని, స్పందన కార్యక్రమంలో అనేక మంది పేద ప్రజలు వినతి పత్రాలు అందజేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించిన నూతన వైద్య సేవలను రోగులు వినియోగించుకోవాలని కోరారు. అత్యాధునిక వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ముఖ్యమైన 4 విభాగాల యొక్క ఓపీ అవుట్ పేషెంట్ సర్వీసెస్ మనము స్టార్ట్ చేయడం జరిగింది. యూరాలజీ, నెఫ్రాలజీ, రేడియాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఆంకాలజీ కూడా. చాలా పూర్ పేషెంట్స్ ఓపీ దగ్గర చూసినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు మన స్పందన కార్యక్రమంలో కానీ ఈ విధమైన సర్వీసెస్ ఇక్కడ ఉంటే వాళ్ళకి బాగుంటుంది. బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎక్కువ డబ్బులు చెల్లించే దానికంటే కూడా మన దగ్గర ఆల్రెడీ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అనేది హాస్పిటల్లో ఉంది కాబట్టి ఇవి త్వరితగతిన అందుబాటులోకి తీసుకొస్తే పేద ప్రజలకి ఏదైతే ముఖ్యమంత్రి గారు మనకి ఇంత హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మీద ఇంత ఫోకస్ పెడుతున్నారో దానికి చేరువవుతామని చెప్పే ఉద్దేశంతో మన విత్ కోఆర్డినేషన్ మన ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు కూడా చక్కటి కోఆర్డినేషన్ అండ్ ఇతర బోత్ క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ స్టాఫ్ కూడా దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఈ సర్వీసెస్ అనేవి ఇప్పుడు పేద ప్రజలకి, అదేవిధంగా పేషెంట్స్ అందరికీ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ డయాలసిస్కి సంబంధించి 10 ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ కోవిడ్ హాస్పిటల్ అవ్వడము, చాలా వరకు వార్డ్స్ అన్నీ కూడా కోవిడ్కి యూజ్ చేయడం వల్ల వాటిని ఇమీడియట్గా మనము ఇన్స్టాల్ చేయలేకపోవడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ కేసెస్ కూడా తగ్గాయి కాబట్టి కోవిడ్ కేసెస్ అన్నింటినీ కూడా కొన్ని వార్డ్స్కి పరిమితం అయ్యాయి. సో దట్ రిమైనింగ్ స్పెషాలిటీస్ అన్నింటినీ కూడా మనము ఒకదాని తర్వాత ఒకటి అందుబాటులోకి తీసుకొస్తున్నాము. దీంట్లో భాగంగా ఒక 10 డయాలసిస్ యూనిట్స్ కూడా మనకి అందుబాటులోకి రాబోతున్నాయి. టెస్టింగ్కి వాటర్ శాంపిల్స్ని వీటన్నింటి కూడా పంపించున్నారు. సో మోస్ట్లీ ఈ వారం నుంచే ఎవరైతే పేషెంట్స్ ఉంటారో దీనికి సంబంధించిన పేషెంట్స్ అందరికీ కూడా దే విల్ బీ అవైలబుల్. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ అనేది మన రాష్ట్రంలో అనంతపూర్ అండ్ ఇక్కడ విజయవాడలో కూడా వచ్చింది. రెండింటిలో కూడా నేను అసోసియేట్ అయి ఉన్నాను. అనంతపూర్లో అయితే దాని ప్లానింగ్, ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ అక్కడ నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు అక్కడ అది చేయించాము. అదేవిధంగా ఇక్కడ ఈ కోవిడ్ హాస్పిటల్, కోవిడ్ కేసెస్ తగ్గిన తర్వాత ఇందులో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. టీమ్ ఆఫ్ డాక్టర్స్కి, అదేవిధంగా స్టాఫ్ నర్సెస్కి, పారామెడికల్ స్టాఫ్కి అందరికీ కూడా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. దే హ్యావ్ బీన్ వర్కింగ్ రియల్లీ వెల్. అంటే నార్మల్గా సామాన్య ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దాన్నన్నింటినీ కూడా తొలగించి శానిటేషన్ అవ్వచ్చు, లేకపోతే డైట్ అవ్వచ్చు, డయాగ్నోస్టిక్ సర్వీస్ అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా ప్రజలకు ఒక నమ్మకం కలిగించి నాట్ ఈవెన్ పూర్ పీపుల్, మధ్య తరగతి లేదా ఈవెన్ వెల్ ఆఫ్ పీపుల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుని సాటిస్ఫాక్షన్తో వెళ్ళాలనేది మా అందరి ఉద్దేశం కూడా. రీసెంట్గా అటువంటి కేసెస్ కూడా చాలా చూసాము. సర్జరీకి సంబంధించి ఒక క్రిటికల్ సర్జరీని కూడా మన సూపరింటెండెంట్ గారు చేస్తున్నారు. యాజ్ అ విట్నెస్ టు దట్ కేస్. అండ్ స్లోగా హాస్పిటల్ అండ్ ద ఎన్వైరన్మెంట్స్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ హ్యాస్ బీన్ చేంజింగ్. వీ థ్యాంక్ ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫర్ దేర్ కంటిన్యూస్ సపోర్ట్. అండ్ ఇదే రీతిలో ముందు కూడా మన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ని అన్ని విభాగాల్లోని, అదేవిధంగా నాడు నేడు ఏదైతే రాబోతుందో మన మెడికల్ కాలేజ్ కావచ్చు, దెన్ మన ఓల్డ్ హాస్పిటల్లో కూడా ఎక్విప్మెంట్ ప్రొక్యూరింగ్ ఫర్ ద పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కానీ, ఓబీజీకి సంబంధించిన అల్ట్రాసౌండ్ మెషిన్స్ కూడా దే ఆర్ ఇన్ ద ప్రాసెస్. సో విల్ ఎన్ష్యూర్ దట్ ఎవరైతే ప్రజలు వస్తారో ఇక్కడికి మంచి చికిత్స అందించి వాళ్ళందరూ కూడా ఒక సంతోషంగా బయటికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చే పేషెంట్ చాలామంది కూడా కిడ్నీ రాళ్ళతో కానీ, కిడ్నీ మూత్రపిండాల వాపుతో కానీ, మూత్రపిండాల క్యాన్సర్తో కానీ, ప్రోస్టేట్ గ్రంథి వాపుతో కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికి కూడా మేము పక్కనున్న గుంటూరుకో లేకపోతే తిరుపతికో పంపించాల్సి వస్తుంది. ఇవాళ నుంచి ఆ సమస్య ఉండదు. యూరాలజీ డిపార్ట్మెంట్ ప్రతి బుధవారం, ప్రతి శనివారం కూడా ఇక్కడ ఉండి వాళ్ళు వైద్యం చేయడానికి డాక్టర్లు ధీరజ్ గారు, డాక్టర్ ధీరజ్ అండ్ ప్రీతం క్వాలిఫైడ్ యూరాలజిస్ట్, MCH. వాళ్ళు ఫ్యూచర్లో
కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అలానే మనకి రేడియాలజీ క్యాన్సర్కి సంబంధించిన రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వడానికి మనకి చిన్నకాకంలో 10 ఎకరాల్లో విస్తీర్ణంలో ఉన్న అద్భుతమైన హాస్పిటల్ ఉంది. మా ప్రిన్సిపల్ గారి కంట్రోల్లో ఉంది. ఇప్పటి వరకు దానికి ఒక 30 మెంబర్స్ స్టాఫ్ కూడా ఉన్నారు. నెహ్రూ గారు, జాన్ విరింకిల్ గారు, పద్మావతి గారు ఉన్నారు. సో వీళ్ళు ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీళ్ళు నిష్ణాతులైన క్యాన్సర్ రేడియోథెరపీ కీమోథెరపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా క్యాన్సర్స్కి కీమోథెరపీ అవసరం అవుతుంది. రొమ్ము క్యాన్సర్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్ కానీ, వీటన్నిటికీ వాళ్ళు ఇక్కడ ఓపీ చూసి పేషెంట్లు ఇబ్బంది పడకుండా చిన్నకాకండ దాకా రావాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ఇక్కడికి వచ్చి ప్రజల వద్దకు పాలనలాగా పేషెంట్ వద్దకే డాక్టర్ వెళ్ళి చేసేటట్టు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ జరిగే ఆపరేషన్లకి వాళ్ళకి అవసరమైన కీమోథెరపీ రేడియోథెరపీ ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. భవిష్యత్తులో మనం రేడియోథెరపీ ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లీనియర్ యాక్సిలరేటర్ అండ్ సిటీ స్టిమ్యులేటర్ అనే 2 మిషన్లు కావాలి. అవి దాదాపు 15 కోట్లు అవుతాయి. అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. ప్రభుత్వం కూడా స్పందించి దానికి ఆ మిషనరీ కూడా ఇస్తే రేడియోథెరపీ కూడా మన ఇన్స్టిట్యూట్లో జరిగే అవకాశం ఉంది. అలానే నెఫ్రాలజీ వాళ్ళ 10 పడకలతో డయాలసిస్ విభాగం కూడా స్టార్ట్ అయింది. అద్భుతమైన కొత్త మిషనరీతో ఇవాళ సారు మేడం గారు ఉండి దాన్ని ప్రారంభం చేశారు. ఈ వారం చివరిలో అవి రన్నింగ్లో పెడతాం. అలానే ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు కూడా పాత బిల్డింగ్లో ఉంది. అది కూడా ఇక్కడ మార్చాం. రవిచంద్రమోహన్ గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మన విజయవాడలో రావడానికి విజయవాడ ప్రజలు, దాని చుట్టూ ఉన్న ప్రజలు వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు PMSSY కింద, ప్రధానమంత్రి సురక్షిత యోజన కింద మన స్టేట్లో 2 హాస్పిటల్స్కి చేశారు. ఒకటి అనంతపూరు, రెండోది మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విజయవాడకి. దీన్ని 230 కోట్ల రూపాయలతో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ షేర్స్తో ఇది స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు బిల్డింగ్ అంతా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్తో ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్ కాని ఎక్విప్మెంట్ గవర్నమెంట్ మనకి ఇచ్చారు ఇక్కడ. అయితే దీనికి దురదృష్టవశాత్తు ఇది ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే ఇది ఓపెన్ అవ్వాల్సింది, ప్రజలకు ఉపయోగంలోకి రావాల్సింది. కానీ కోవిడ్ మూలంగా దీన్ని ఇమీడియట్గా స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా ఇనాగరేట్ దీన్ని ప్రారంభించారు. కానీ ఈ హాస్పిటల్, ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నది కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ అయినప్పటికీ ఎంతోమంది ప్రజల ప్రాణాలని ఈ బిల్డింగ్ సేవ్ చేసింది. మనకు తెలియకుండానే ఇంత పెద్ద బిల్డింగ్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కన్వర్ట్ చేసి కట్టించి దీన్ని స్టేట్ ఎపిడమిక్ వచ్చిన దానిలో మనల్ని ప్రజల్ని ఎలాగా మనం సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఇమీడియట్గా స్టేట్ కోవిడ్ హాస్పిటల్గా కన్వర్ట్ చేశారు. దీన్ని చేయడం మూలంగా మనకంతా రెడీమేడ్గా ఈ స్టేట్లో ఎక్కడ లేనన్ని ఫెసిలిటీస్తో ఐసీయూ బెడ్స్ కానీ, సెంట్రల్ ఆక్సిజన్ కానీ, మానిటర్స్ కానీ అన్నీ దీనికి ఎస్టాబ్లిష్ చేయడం మూలంగా పేషెంట్స్కి రెడీమేడ్గా అవైలబిలిటీ ఉంది. దాని మూలంగా మనం ఈ స్టేట్లోనే అన్నిటికంటే కూడాను బెస్ట్ కోవిడ్ హాస్పిటల్, WHO వాళ్ళు టీమ్ ఇక్కడ విజిట్ చేసి హాస్పిటల్ చూసి ది బెస్ట్ కోవిడ్ హాస్పిటల్ అన్నారు. ఈ బెస్ట్ కోవిడ్ హాస్పిటల్ ఎంతోమంది ప్రాణాలని సేవ్ చేసింది. దానికి ఎంతో నిజంగా ఈ బిల్డింగు వెరీ గ్రేట్ఫుల్ టు ది పేషెంట్స్ అన్నమాట. తర్వాత అండ్ పేషెంట్స్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు దిస్ PMSSY సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. తర్వాత దీన్ని మన సూపర్ స్పెషాలిటీ 7 స్పెషాలిటీతో సూపర్ స్పెషాలిటీస్తో దీన్ని బిల్డ్ చేశారు. దీనిలో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అన్నీ కూడా ఎంతో ఎక్విప్మెంట్ అంతా కూడా లోపల ఉన్నది. దాన్ని అంతా కిరణ్ గారు సూపరింటెండెంట్కి వచ్చిన తర్వాత ఆయన చాలా టైంని దీన్ని స్పెండ్ చేసి మన సబ్ కలెక్టర్ గారు డాక్టర్ శోభ అండ్ డాక్టర్ సూర్యశ్రీ, హనుమంతరావు గారు వీళ్ళందరూ కూడాను వర్కౌట్ చేసి ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసి దీన్నంతా స్ట్రీమ్లైన్ చేసి పేషెంట్స్కి ఉపయోగపడేటట్లు దీన్ని తీసుకొచ్చారు. నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను నోడల్ ఆఫీసర్గా ఈ బిల్డింగ్కి నోడల్ ఆఫీసర్ ప్రిన్సిపల్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఈజ్ ది నోడల్ ఆఫీసర్ ఫర్ దిస్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్. చంద్రబాబు అండ్కో చేస్తున్న రాజకీయ కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబుకి గత 5 ఏళ్లలో ఏ ఒక్కరికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు.
సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ రామకృష్ణాపురంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి 3 రకాల డస్ట్బిన్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఓటీఎస్ పై చంద్రబాబు అండుకో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ పై ప్రజల నుంచి 65,000 రూపాయలు కట్టించుకొని శాశ్వత హక్కు కల్పించలేదని గుర్తు చేశారు. 4 దశాబ్దాలుగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కు నోచుకొని అర్హులైన లబ్ధిదారులందరికీ ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కోసం 20 రూపాయలు దాఖలు చేస్తే జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం ద్వారా కల్పిస్తున్నామని సీఎం ప్రకటిస్తే దానిపై టీడీపీ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంపై బురద జల్లుతూ చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. 30 డివిజన్లో రామకృష్ణాపురము, గ్రంథాలయం వీధి, విశ్వనాథ్ వారి వీధి, ఇట్లా కొన్ని వీధులన్నీ కూడా ఈరోజు మేము తిరగడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ జానారెడ్డి గారు, మాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని క్లాప్ అని చెప్పని ఒక కార్యక్రమం తీసుకున్నాం. అది ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం క్లీన్గా ఉండాలి, విజయవాడ క్లీన్గా ఉండాలి, రామకృష్ణాపురం క్లీన్గా ఉండాలి. అందులో భాగంగానే మనం ఈరోజు ఇంటింటికి ఒక 3 రకాల ప్లాస్టిక్ బుట్టల్ని మనం వారందరికీ అందిస్తూ ఉన్నాం. అంటే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైనటువంటి చెత్తను కూడా, వస్తువులను కూడా అందులో వేసి విఎంసీ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దీని మూలంగా ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట. దీంతోపాటు ఎక్కడైనా సైడ్ డ్రైన్స్ క్లీన్ చేయాలా, వాటర్ ఎక్కడైనా రోడ్ల మీద స్టాగ్నేషన్ అవుతుందా, ఇవన్నీ కూడా నగరపాలక సంస్థ అధికారులు చూసుకుని క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మన పరిసరాల ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి అని చెప్పని ఒక కాన్సెప్ట్లో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే విజయవాడ నగరపాలక సంస్థకి కేంద్ర ప్రభుత్వము 1 సంవత్సర కాలం పాటు అబ్జర్వ్ చేసి, మనం చెప్పడమే కాదు, డైరెక్ట్గా ఫోన్ల ద్వారా నగరంలో అందరితో ఫీడ్బ్యాక్ తీసుకుని మనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో అందరికన్నా నగరం క్లీన్గా ఉండేటటువంటి నగరంగా విజయవాడ రాబోయే రోజుల్లో తయారవ్వాలి అనేది మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. వెల్ఫేర్ అసోసియేషన్లు కానీ, రెసిడెన్షియల్ అసోసియేషన్ కానీ, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమం క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ విజయవాడ, క్లీన్ రామకృష్ణాపురంకి అందరూ సహకరించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దీంతోపాటు ఓటీఎస్ ఒక బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏంటంటే ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందేమన్న ఉద్దేశంతో ఇతను చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ఓటీఎస్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. పోయినసారి ఉదాహరణకి బాంబే కాలనీలో హెచ్ బ్లాక్లో 65,000 రూపాయలు కట్టించుకున్నారు. 65,000 కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయలేదు, హక్కులు కల్పించలేదు. ఇప్పటి వరకు అలాగే ఉంది. 160 మంది దాకా కట్టించుకున్నారు. అదే మా ప్రభుత్వము. ఈరోజు 30వ డివిజన్లో ఇంటింటికి క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఈ 30వ వార్డులో ప్రతి ఇంటికి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో తడి చెత్త, పొడి చెత్త, అలాగే వేస్ట్ మెటీరియల్ వేయడానికి 3 రకాల బుట్టల్ని ఇవ్వడానికి గౌరవ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేతుల మీదుగా మన గ్రంథాలయం వీధి, విశ్వనాథ్ గారి వీధి, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఇంటింటికి వెళ్ళి వారికి ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా స్థానిక సమస్యలు కూడా ఉన్నటువంటివన్నీ కూడా ఎమ్మెల్యే గారు కూడా అడిగి ఇక్కడ మీకు స్థానికంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఏంటి అని చెప్పేసి అందరిని కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా మన విజయవాడ నగరంలో ఈ రామకృష్ణాపురం, దేవీనగరు, అలాగే దావు బుచ్చికాలనీ, మధ్యకట్ట ప్రాంతమైనటువంటి ప్రాంతాన్ని అంతా కూడా
ఒక చైతన్యమైనటువంటి డివిజన్గా మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఎక్కువ మంది ఎడ్యుకేషన్ చేసినటువంటి ఎంప్లాయీస్ కానీ లేదా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇక్కడ బాగా అవగాహన ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ కాలనీ కూడా మాకు ఏదన్నా కానీ తక్షణం మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. మేము కూడా అలాగే స్పందించి ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్నాం. ఇది రాబోయే రోజుల్లో ఇంకా చాలా శుభ్రతకు పాటించి ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అలాగే సీఎంహెచ్ఓ అసిస్టెంట్ సీఎంహెచ్ఓ గారు రామ్ కోటేశ్వర గారు, డివిజను రమేష్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే పేరు పేరున అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మేము ఈ డివిజన్కి ఏదైనా పార్టీ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ప్రతి సమస్యను కూడా మా సమస్యగా తీసుకొని పరిష్కరిస్తామని చెప్పేసి స్థానిక ఇంటింటికి వెళ్ళినటువంటి అందరికీ కూడా మేము తెలియజేయడం జరిగింది. పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2021ని స్పోర్ట్స్ టార్చ్ వెలిగించి సిపి కాంతిరాణా టాటా ప్రారంభించారు. రోజువారీ వ్యాయామంతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల 4 పదుల వయసు దాటినా అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆయన పేర్కొన్నారు. విజయవాడ పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2021 నందు ఘనంగా ప్రారంభమైంది. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్ జట్లు కవాతులో పాల్గొన్నాయి. స్పోర్ట్స్ పతాకం ఎగురవేసిన సిపి అనంతరం స్పోర్ట్స్ టార్చ్ వెలిగించి స్పోర్ట్స్ మీట్ ను క్రాంతిరాణా టాటా ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. క్రీడల్లో పాల్గొనే వారికి 4 పదుల వయసు దాటినా ఆరోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీస్ మీట్ లో పాల్గొనడానికి కమిషనరేట్ సపోర్టు ఉంటుందని పేర్కొన్నారు. క్రీడల్లో నేర్పరితనం చాలా అవసరమని, ఎటువంటి గాయాలు లేకుండా క్రీడలు జరపాలని సూచించారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2021 ఈ రోజు మనం ఈ విజయవాడ సిటీలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ కంగ్రాచులేట్ యూ ఆన్ ఎక్సలెంట్ మార్చ్ పాస్. చాలా బాగా చేశారు. ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు చెంచిరెడ్డి అండ్ హిస్ టీమ్. చాలా బాగా చేశారు. ఎందుకంటే నేను పీటీసీ ప్రిన్సిపల్గా కూడా పనిచేశాను అనంతపూర్లో. సో నాకు కొద్దిగా ఐడియా ఉంది మార్చింగ్ మీద, మార్చ్ పాస్ట్ మీద ఎట్లా చేస్తారు. అండ్ ఐఎమ్ షూర్ మన సిపిఓ టీం కూడా ఫస్ట్ టైం వచ్చింది. ప్లీజ్ గివ్ దమ్ ఎ బిగ్ హ్యాండ్. యాక్చువల్ వాళ్ళకి మేబీ యూ కెన్ అంటే మిగతా వాళ్ళతో కంపీట్ చేయడం కొద్దిగా కష్టమేమో బికాస్ ఆఫ్ ఏజ్ అండ్ అదర్ థింగ్స్. బట్ ప్లీజ్ ఎన్షూర్ దట్ ఈచ్ వన్ ఆఫ్ దమ్ గెట్స్ ఏ ప్రైజ్ అండ్ ఎ మెడల్. నో 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 No, if they want, some of them will be really good, I'm sure. They can play with them, but ensure that they all get a prize or a medal. So that's very important. Very good, Andy. I'm happy that you also come, and I wish you all the best. Sports అనేది అంటే నేను కూడా చాలా స్పోర్ట్స్ ఆడతాను, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చిన్నప్పటి నుంచి. It teaches lot of qualities, మంచి leadership qualities, the team spirit. It teaches us how to take defeat in a sportive manner, and it teaches us how to train, how to be determined. Sports teaches so many wonderful qualities. But ee roju manakunna ee stress gaani ante lapate mana pani ఒత్తిడిలో sports anedi it's really a blessing. ante kaakunda mee health paranga kuda ఏదో ఒక స్పోర్టింగ్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచి ఆడుతూ ఉంటే తర్వాత మీకు 40, 50, 60 వచ్చిన తర్వాత కూడా హెల్త్ సమస్యలు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ తక్కువ వస్తాయి. అండ్ ఆఫ్ కోర్స్ స్పోర్ట్స్ మేక్స్ యూ లుక్ స్మార్ట్ అండ్ గుడ్. అండ్ ఇంకొకటి తర్వాత మన స్టేట్ స్పోర్ట్స్ మీట్ ఎప్పుడు ఉంటుందో నాకు తెలీదు, బట్ ఐ థింక్ త్వరలో ఉంటుందేమో, మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో. సో ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఐ గివ్ యూ ఫుల్ అసిస్టెన్స్ అండ్ సపోర్ట్ టు ప్రిపేర్ ఫర్ స్టేట్ పోలీస్ మీట్. సో మీ అందరికీ మంచి ట్రైనింగ్ క్యాంప్ పెట్టి మంచి ట్రైనర్స్ని తీసుకొచ్చి కోచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి స్పోర్ట్లో కూడా ట్రైనర్స్, కోచింగ్ అన్ని సిస్టమేటిక్గా చేస్తేనే యూ కెన్ సక్సీడ్. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎవరైతే మన సిటీ నుంచి స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి వీ కెన్ మేక్ స్పెషల్ అరేంజ్మెంట్స్ అండ్ స్పెషల్ కోచింగ్, స్పెషల్ డైట్, కొద్దిగా రెస్ట్ ఇచ్చి ఆ మాదిరి విల్ ప్లాన్ ఇట్. దట్ చెంచిరెడ్డి అండ్ డీసీపీ అడ్మిన్ అండ్ మైసెల్ఫ్ విల్ ప్లాన్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా చేశారు. నిన్న నేను వచ్చాను అనుకోకుండా ఇక్కడికి. ఐ టోల్డ్ యూ వన్ థింగ్, స్పోర్ట్స్లో there are only 2 categories.
Either you are trained or you are untrained. If you train, you will win. If you are not trained, you don't win. And it's simple. ఈరోజు మన విజయవాడ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2021 తరఫున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది సచ్చే ఏమంటాం చాలా బ్యూటిఫుల్ మూమెంట్. మన పోలీస్లో యాజ్ వి ఆల్ నో డే అండ్ నైట్ ఏదో ఒక డ్యూటీలో ఏదో ఒక టైమింగ్ కంప్లీట్గా స్ట్రెస్లో కానీ ఒక టెన్షన్లో కానీ వర్క్ చేస్తూ ఉంటాం ఆల్ ద టైం. పైన బాస్ ఏం చెప్తున్నారు, బాస్ ఏం చూస్తున్నారు, ఇదే మోడ్లో మనం వర్క్ చేస్తూ ఉంటాం. అండ్ ఐ బిలీవ్ ఇట్లాంటి స్పోర్ట్స్ మీట్ దిస్ ఈజ్ ద టైమ్ లైక్ వేర్ మనకు అటువంటి ఇన్హిబిషన్స్ ఏం లేకుండా చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ స్పెండ్ చేసే మూమెంట్స్ ఇవన్నీ కూడా. సో అందరికీ కూడా మేడం వచ్చే ముందే చెప్తా ఉన్నారు, ఈ స్పోర్ట్స్ మీట్ ఇనాగ్రేట్ చేసేటప్పుడు అందరూ చెప్పేదే లైక్ ఈ స్పోర్ట్స్ వల్ల మనలో ఉన్న ఫిజికల్ ఎనర్జీనే కాదు ఈవెన్ మెంటల్ ఎనర్జీ కూడా మనకి డబుల్ అవుతుంది. దానివల్ల రానున్న డేస్లో మళ్ళీ ఇంకా మనం చాలా బెటర్ కోఆర్డినేషన్తో బెటర్ కాంపిటేటరీతో వర్క్ చేసేటటువంటి ఒక స్పిరిట్ అనేది మనకు వస్తుంది. సో అందరూ కూడా మనం స్పెండ్ చేసే మూమెంట్స్ ఈ గ్రౌండ్లో అందరూ హ్యాపీగా స్పెండ్ చేయండి. మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ దీస్ మూమెంట్స్. హ్యాపీగా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మంచి పాజిటివ్ స్పిరిట్ తోటి ఆడండి. ఎవరు విన్నర్ అవుతారు అనేది నాట్ ఇంపార్టెంట్. దో ఫైనల్గా మనకి ఎవరు కప్పు అనేది కొంత ఇది ఉంటుంది కానీ బట్ అందరూ కూడా ఈక్వల్ స్పిరిట్ తోటి వర్క్ ఆడండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఈ స్పోర్ట్స్ మీట్ని బాగా సక్సెస్ఫుల్ ఈవెంట్గా చేయాలి. అండ్ ఐ థ్యాంక్ సిపి సార్ ఆన్ దిస్ అకేషన్. లైక్ ఇంత షార్ట్ టైంలో కూడా సార్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా దీన్ని మనం చేయాలని చెప్పి చేశారు. అండ్ షార్ట్ టైంలోనే చాలా వండర్ఫుల్గా అరేంజ్మెంట్స్ చేయడం కానీ అందరినీ కూడా ఈ స్పోర్ట్స్ మీటింగ్ ప్రిపేర్ చేయడం కానీ జరిగింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం బూటకమంటూ టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. 4 దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు ఇప్పుడు సంపూర్ణ గృహ హక్కు కల్పించడమేమిటంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ అధినాయకత్వం పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనకు దిగిన టీడీపీ నేతలు సీఎం జగన్ పునరాలోచించి నిరుపేదల మీద భారం వేయకుండా ఓటీఎస్ ని అమలు చేయాలని కోరారు. మాట తప్పను మడమ తిప్పను అంటూనే మాట తప్పడం మడమ తిప్పడం జగన్ కు పరిపాటిగా మారిందన్నారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది. మరి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ దాని మీద రద్దు చేయాలి, ఫ్రీగా అందరికీ రిజిస్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పిలిపివ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా పాదయాత్రలో ఏదైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ మాట నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. రూపాయికే రిజిస్ట్రేషన్ అన్నారు, మరి ప్రతి పేదవాడికి ఇల్లు అన్నారు. మరి ఆ రకంగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలా? ఇందిరాగాంధీ గారు కానివ్వండి, ఎన్టీ రామారావు కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అట్లాగే నేదరపల్లి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, అట్లాగే రోసి గారు కానివ్వండి, అందరూ ముఖ్యమంత్రులు పేదవారిని గుర్తించి ఇల్లు ఇస్తే మరి ఈరోజు మీ అవసరాల కోసం మీ ఆర్థిక ఖజానా నింపుకోవడం కోసం ఇవాళ మీరు చేస్తున్నది ఏంటి? వన్ టైం సెటిల్మెంట్ అని పేదవాడి దగ్గర ఇది కరెక్ట్ టైమా? కరోనా కష్టాల్లో ఉప్పు పెరిగి, పప్పు పెరిగి, కూరగాయలు పెరిగి, పెట్రోల్ పెరిగి, డీజిల్ పెరిగి, ఇన్ని పెరిగిన సమయంలో మీరు డబ్బులు అడగటం భావ్యమనే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మరి ఎందుకంటే మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఒకటే పిలిపించారు. 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం, తెలుగుదేశం పార్టీ అధికారం రావడం ఖాయం. అదేవిధంగా ఉచితంగా వీళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఓటీఎస్ పథకం పేద ప్రజలపైన ఎనలేని భారం మోపుతుంది. ఇంకొక అర్థం కాని విషయం ఏంటంటే 1972 నుంచి నిర్మాణమైన ఇల్లులకు కూడా ఈయన 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కూడా వన్ టైం సెటిల్మెంట్కి డబ్బులు కట్టడం అనేది చాలా అన్యాయము. ఎక్కడైనా సరే పేద ప్రజలకి పెనుభారమయ్యే పథకాన్ని రద్దు చేసి ప్రజల పట్ల
వ్యవహరించాల్సిన పద్ధతిలో కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టే పద్ధతిలో వ్యవహరించడం చాలా శోచనీయం. మేము కోరేది ఏంటంటే పేద ప్రజలు రక్తం చెమట ఊడ్చి సమకూర్చుకున్న డబ్బుల్ని కరోనా కష్టకాలంలో వాళ్ళు జీవనం ఉపాధికి చాలా ఇబ్బంది కలుగుతున్న టైంలో మీరు ఓటీసీ పథకం తెర మీద తీసుకొచ్చి డబ్బులు వాళ్ళ దగ్గర లాగటం అనేది చాలా 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 దారుణం. మరి ఇటువంటి తరుణంలో మరి ఆ ఓటీసీ పథకం రద్దు చేసి పేద ప్రజలకి ఉచితంగా రిజిస్టర్ చేయాల్సిన డిమాండ్ చేస్తున్నాం అన్నమాట. మరి లేకపోతే పేద ప్రజలకి ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఓ పక్క ఇసుక లేక ఉపాధి కోల్పోయిన కార్మికులు రోడ్డున పడితే మరోపక్క కరోనా మహమ్మారి కారణంగా వేలాది మంది కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య వాపోయారు. భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి తరలించిన సంక్షేమ నిధిని వెంటనే తిరిగి బోర్డుకు బదలాయించాలని జగన్ ప్రభుత్వాన్ని కోరారు. హనుమాన్పేటలోని భవన నిర్మాణ బిల్డింగ్ వర్కర్స్ కార్యాలయంలో కృష్ణా జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ 9వ మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభల సందర్భంగా కార్మికులు ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 17 ద్వారా మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను తక్షణమే జమ చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 32,000 క్లెయిమ్లను పరిష్కరించి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇసుక కొరతతో పాటు ఉపాధి కోల్పోయిన కార్మికులకు కరోనా ప్రభావంతో పనులు లేక అల్లాడుతున్న కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీతో భవన నిర్మాణ రంగ కార్మికులు అనేక అవస్థలకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ బోర్డు నిధులను తక్షణమే జమ చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 32,000 క్లెయిమ్లను పరిష్కరించి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇసుక కొరతతో పాటు ఉపాధి కోల్పోయిన కార్మికులకు కరోనా ప్రభావంతో పనులు లేక అల్లాడుతున్న కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీతో భవన నిర్మాణ రంగ కార్మికులు అనేక అవస్థలకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లించిన సంక్షేమ బోర్డు నిధులను తక్షణమే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 32,000 క్లెయిమ్లను పరిష్కరించి కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇసుక కొరతతో పాటు ఉపాధి కోల్పోయిన కార్మికులకు కరోనా ప్రభావంతో పనులు లేక అల్లాడుతున్న కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంటు, ఇసుక, ఐరన్, కంకర, కలప ధరలను నియంత్రించి కార్మికులను ఆదుకోవాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నగర సహాయ కార్యదర్శి రమణ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధర్రావు జన్మదిన వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. నిరాడంబరత, నిబద్ధతకు విద్యాధర్రావు మారుపేరుగా నిలుస్తారని, ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు విద్యాధర్రావు మిత్ర బృందం తెలిపింది. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షులు కొనకొళ్ల విద్యాధర్రావు జన్మదిన వేడుకలను విద్యాధర్రావు మిత్ర బృందం ఆధ్వర్యంలో 1 టౌన్ కృష్ణ మందిరం నందు నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును విద్యాధర్రావు కట్ చేశారు. అనంతరం ఆయన మిత్ర బృందం గంగా వెంకట రమేష్, సేగు వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ విద్యాధర్రావు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అందరికీ చేదోడు వాదోడుగా అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తారని, నిబద్ధత, నిజాయితీతో పాటు సౌమ్యుడిగా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మా అన్న విద్యుబాయ్, మేము ముద్దుగా పిలుచుకునే విద్యుబాయ్ విద్యాధరారి జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన వేడుకలను ఆర్యవైశ్య సంఘం తరపున మేము అందరూ నిర్వహించాము. మా ఆహ్వానం మేరకు వారు ఇక్కడ విచ్చేసి వారి మిత్రులందరూ కూడా వారికి చాలా ఆనందదాయకంగా వారిని జన్మదిన వేడుకలు ఈ రోజున ఇక్కడ జరుపుకున్నాం. వచ్చిన అతిథులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. సౌమ్యుడు, ఎవరికి అర్ధరాత్రి ఏ పని ఉన్నా కూడా అర్ధరాత్రి అయినా కానీ అన్ని పనుల్లో అందరి యందు ఉండి ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా తీరుస్తూ మంత్రి గారికి చేదుడు వాదుగా ఉంటూ మంత్రి గారి తర్వాత మాకు మంత్రి గారు అంతరూరు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. కొనకళ్ళ విద్యాధరరావు గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఇచ్చేసి వారికి జన్మదిన వేడుకలు తెలియపరిచిన వారందరికీ నేను మనస్ఫూర్తిగా సంతోషం తెలియపరుస్తున్నాను.
తర్వాత ఏ టైంలోనైనా పిలిస్తే పలికే మనిషి మన మంత్రి గారు వర్యులైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అనంగ మిత్రులు అయినటువంటి కొనకళ్ళ విద్యాధర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒకరోజు ముందుగానే సీఎం జగన్ జన్మదిన వేడుకలు, గూడూరు రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగి రమేష్, సంక్షేమ పథకాల సారథి జగన్ అంటూ కితాబు. విజయవాడ జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రారంభం, అందుబాటులోకి యూరాలజీ, క్యాన్సర్, కిడ్నీ వైద్య సేవలు. 30వ డివిజన్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటన, క్లాప్ ప్రోగ్రాంలో భాగంగా డస్ట్బిన్లు పంపిణీ, ఓటీఎస్పై దుష్ప్రచారం చేస్తోందని టీడీపీపై ఫైర్. స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన విజయవాడ సిపి కాంతిరాణా టాటా, వ్యాయామం, క్రీడలు శారీరక ఎదుగుదలకు దోహదపడతాయంటూ వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.